హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూర్ బ్లాగ్, ఎ ఫ్యామిలీ బ్లాగ్. కూర్ బ్లాగ్, ఎ ఫ్యామిలీ బ్లాగ్. అసలు కూర్ బ్లాగ్ ఫ్యామిలీ బ్లాగ్ అని ఎందుకు నవ్వుతుందని తెలుసా? మామూలుగా మా అన్నయ్య వాళ్ళ మిస్సెస్ది పుట్టినరోజు. సరే వెళ్దాము, సెలబ్రేట్ చేసుకుందాం కొత్తగా డిఫరెంట్గా. కూర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. బెంగళూరు నుంచి బయలుదేరింది మొదలు ఒకటే విజువల్ ఆఫర్. ఏమిటనుకుంటున్నారా? రెయిన్ కుమ్మాడి పడేస్తుంది. సరే రెయిన్ పడితే మామూలుగా వైపర్లు వేసుకొని కారులో వెళ్ళొచ్చు అనుకుంటే బాగా కారు కూడా ముందరికి వెళ్ళలేనంత పరిస్థితి అనమాట. అంత వర్షం పడింది. బట్ ఇట్ వాస్ వెరీ థ్రిల్లింగ్. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అయిన తర్వాత ఏం జరిగిందంటే, సరే వెళ్ళిన తర్వాత ఈ కూర్గ్లో సుఖవనం అనే ఒక ప్లేస్లో హోమ్ స్టే తీసుకున్నాము. అయితే చాలా పెద్దది హౌస్. సరే వెళ్ళి దిగంగానే ఒక షాక్ అనమాట. పైన ఆల్రెడీ స్టే చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, భయ్యా చుట్టుపక్కల ఏమి ఇల్లు లేవు చూసుకోండి, అందులో రాత్రంతా కరెంట్ లేదు భయ్య అంటే. నిజంగానే కూర్గు మొత్తం విపరీతంగా వర్షాల వల్ల 4 days నుంచి పవర్ కట్టు. అయినా కూడా పాపం జనరేటర్తో పెట్టి చూడడానికి ట్రై చేశాడు. సరే మేము కూడా కొత్త మోజులో ఉన్నాం కదా, అప్పుడే వెళ్ళాం కదా, దాని గురించి తెలియదు కదా, పర్లేదు ఏది వచ్చినా కూడా చూసుకుందాం. ఇలాంటి సమయాల్లో వీర్లంతా చెప్పే మాట ఏం తెలుసా? పదా చూసుకుందాం అనే డైలాగ్ కమల్ హాసన్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి ఏం పర్లేదు లేండి అని చెప్పాం. సరే లగేజ్ అంతా పెట్టాం, పైకి అంతా చూసుకొని కొద్దిగా అతను వచ్చి సెట్ చేసి ఇంకా అంతా జరిగిన తర్వాత ఆల్మోస్ట్ మధ్యాహ్నం టైంలో కౌరీ సమ్ బ్యాక్ వాటర్స్ అనమాట, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగ సూపర్గా హ్యాపీగా మొత్తం అంతా ఫోటోలు వీడియోలు అన్నీ కూడా ఇచ్చేసుకొని వేసిన తర్వాత ఫోటోలు గీటలు తీసుకున్నాము. సో ఆ ప్లేస్ని అయితే చాలా ఎంజాయ్ చేసాం. అక్కడ మనకి ఎలిఫెంట్ క్రాంప్ ఉందన్నమాట. సో ఇట్ వాస్ వెరీ గుడ్. అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ రెయిన్ వల్ల అవ్వలేదు. చూడండి మీరు బ్యాక్ వాటర్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత బ్యాక్ టు సుఖవనం. దారి మధ్యలో ఫ్రెండ్స్ దయచేసి ఉడిపి అనేదాన్ని ఉడుపు అని చెప్పేసి ఫేక్ బ్రాండ్ చేసి విపరీతమైన మోసం అండి. 1000 రూపాయలు అయితే బిల్ అయింది. వరస్ట్ టేస్ట్, తినలేదు మా వాళ్ళు ఎవరు కూడా. ఇదిగోండి అక్కడ ఈ కేక్ చూసారా? ఇది హోమ్ మేడ్, ఎస్పెషల్లీ హ్యాండ్ మేడ్ అని చెప్పొచ్చు. మా మిస్సెస్ చేసింది వాళ్ళ అక్క కోసం. సో ఏంటంటే ఈ కరెంట్ లేకపోవడం వల్ల ఎక్కడా కేక్ లేవు. టిఫిన్కి కూడా 6 kilometers అవే పోవాలని చెప్పేసి తినే కష్టపడి ప్రేమతో ఇష్టంతో వాళ్ళ అక్క మీద చాలా బర్త్డే ఇదితో మేము ప్రోత్సాహంతో అక్కడ బయటకు వెళ్ళి సామాన్లు తీసుకొచ్చి చేసిన తర్వాత ఆ కేక్ రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు లాగిచ్చేద్దాం అనుకున్నాం. సరే ఓకే. సరే నెక్స్ట్ డే మాకు ప్లాన్స్ ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ అయిన తర్వాత కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అలా వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ వెనక్కి వద్దాం అనుకున్నాం, కానీ టైం కన్స్టెంట్ వల్ల లగేజ్ అంతా సర్దేసుకొని ఓకే రెడీ అయ్యాం. రెడీ అయిపోయిన తర్వాత బట్టలు బాగుంటాయి కదా, ఫోటోలు అయితే తీసుకోవాలి కదా అనే ఉద్దేశంతో చూడండి మా అన్నయ్య వదిన ఈవెన్ మా బొడ్డోడు అంటే నా కొడుకు చూడండి గుండునాయాలు. సరే ఇడ్లు ప్రిపేర్ అయ్యాం. ఇగో నేను మా మిస్సెస్ మా బొడ్డోడు అంతా వీడు మా చిన్నోడు. ఫుల్ ప్లేస్లు బాగుంది కదా, ఇంకంతా కూడా మంచిగా పోయేసి చూసుకొని ఫొటోస్ తీసుకొని ఆ హోమ్ స్టే చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దది, 4 rooms 3500. బహుశా కరెంట్ పోవడం వల్ల అంత తగ్గించాలనుకుంటా. బట్ నా సంహవ్ జనరేటర్ వేసి చాలా బాగా చేశాడు. రూమ్స్ కూడా చాలా పెద్దవి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఫోటోలు తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అండి మేము లేచిన తర్వాత నేను మార్నింగ్ అయితే రన్నింగ్ వెళ్ళాను. అడవిలో మాకు ఇండే హోమ్ స్టేకి ఆపోజిట్లోనే పెద్ద అడవి, నెమళ్ళు అవన్నీ ఉన్నాయి. సరే రెడీ అయ్యాం. అన్నీ అయిపోయిన తర్వాత బాగా రెడీ అయిపోయి ఇదిగోండి మా కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రూట్ అయితే ఇదే. మేము అక్కడక్కడ మంచి పొజిషన్లో అక్కడక్కడ ఏంటి మొత్తం అంతా కూడా సూపర్ లొకేషనే. అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా నడిచింది మా ఫ్యామిలీ జర్నీ. ఇదిగోండి మా వాడైతే ఫుల్ నిద్ర అసలుకి. చుట్టుపక్కల ఈవెన్ కార్ లోపల అద్దాలు వేసేద్దామంటే ఫాగ్, హీటర్ వేసుకోవాలి, లోపల ఏం వేడి, బయట ఏమో చలి. సో అలా ప్రయాణం జరిగి మధ్యలో ఒకనొక ప్లేస్లో అయితే కృష్ణా నది చుట్టిన రోడ్ అంట. అక్కడైతే అసలు మేము నడవలేక కూడా కారు శివాలయంలో ఆపేసాము. ఆపిన తర్వాత సో మొత్తానికైతే వెళ్ళాం. రైట్ను వెళ్ళి నడిచి సో కారులో అలా కప్పులన్నీ దాచుకొని రీచ్ అయిపోయాము. తిప్పించుకున్నాం. ఈవినింగ్ మనకి ఆల్మోస్ట్ లెవెలండి, ఇంకా 6:37కి 7:30 కల్లా మనకి క్లోజ్ చేస్తారు కుక్కీ సుబ్రహ్మణ్యం. అక్కడికైతే చేరుకోవడానికి ట్రై చేసాము. ఈ మధ్యలో చాలా అసలు చుట్టుపక్కలంతా కూడా అదేదో ఘాట్ రోడ్ తీసుకెళ్ళండి. నిజంగా కుక్కీ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కూర్గ్ దగ్గర నుంచి విపరీతమైన అడ్వెంచరస్ అనమాట. చూడండి ఎక్కడ పట్టినా వర్షం అంటే అసలు విపరీతంగా. అదిగోండి కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా అద్భుతమైన ప్లేస్. నేను మా మిస్సెస్ అయితే కాళ్ళని ఫస్ట్ మా అన్నయ్య వదిన వెళ్ళిపోయారు. వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఎలాగలా ఇంకెంత దూరం వచ్చాం కదా మిస్ అవుతామనే ఉద్దేశంతోనే నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇదిగో కార్ పార్క్ చేసుకునే దానికి అసలు ప్లేస్ లేదు, బ్యారికేడ్స్ వేసారు. అంతా కూడా జనాలు విపరీతంగా
సరే అయిన తర్వాత మా ఫ్యామిలీ అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసారు. వచ్చిన తర్వాత రేపు మళ్ళీ లాగిన్ కదండి మండే టైంకి రీచ్ అయిపోవాలి. సో బ్యాక్ టు వర్క్ అని చెప్పి వచ్చేసిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ రెండు చెట్లు పడినాయో అడివి అంతా విపరీతంగా చెట్లు పడిపోయినాయి బాబు. ఎక్కడ చూసినా కూడా చెట్టు కొమ్మలు కరెంటు వైర్లు చెడిపోయినాయి. చాలా వెహికల్స్ కూడా చూసాం మేము, వాటి మీద పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి. సో మా జర్నీ, మా ప్రియ బర్త్డే, బాగుండదు హ్యాపీనెస్, మా అడ్వెంచరు, మా బ్యూటిఫుల్ మూమెంట్స్, మా బొడ్డోడితో చెరిషబుల్ లవబుల్ మూమెంట్స్. ఇదిగోండి మా మిసెస్ కూడా షీ హ్యాడ్ బీన్ ఎంజాయింగ్, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. సో మీరు ఏదైనా ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రైనీ సీజన్లో చూసి స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. విల్ జస్ట్ కమ్ విత్ అనదర్ బ్లాగ్. థ్యాంక్ యూ.